అందరికీ నమస్కారం. మన ముందు ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య పండితులు శ్రీ వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. నమస్కారం గిరిగారు. నమస్తే బంగారం. ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి విద్య పరంగా, ఉద్యోగం పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబం పరంగా ఎలా ఉంటుందో కొంచెం క్లుప్తంగా తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. చక్కగా మనం డిసెంబర్ మాసంలోకి అడుగు పెట్టేశాము. ఈ ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసం ఇది. ఈ నెలలో కుంభరాశి యొక్క సహజమైన లక్షణాలైన లోతైన ఆలోచన, మానవతావాదము విలక్షణకు అసలైన పరీక్షగా నిలబడబోతోంది. తీవ్రమైన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించే మాసంగా ఈ మాసం చెప్పవలసి ఉంటుంది. మరోవైపు మీ అంతర్గత ప్రపంచము, మీ మనశ్శాంతి, మీ కుటుంబ జీవితము, మీ వ్యక్తిగత సంబంధాలు లోతైన ఆత్మ పరిశీలనను, క్రమశిక్షణను మరియు ఓర్పును కోరుతున్నాయి. మీ ఏలినాటి శని యొక్క చివరి కీలకమైన దశలో ఉన్నారు. రాహుకేతువులు మరియు గురువు వంటి ప్రధాన గ్రహాల యొక్క సంక్లిష్టమైన నృత్యము నెలలో మీ జీవితంలో అత్యంతగా గుర్తుండిపోయే నెలలో ఒకటిగా మారిపోతోంది. మీ వృత్తి, కీర్తి మరియు ఆర్థిక లాభాల గురించి మరింత లోతుగా పరిశీలిస్తే ఇది నిస్సందేహంగా ఈ సంవత్సరంలో అత్యంత చురుకైన మరియు ఫలప్రదాయకమైన సమయంగా కనిపిస్తోంది. లాభస్థానమైన 11వ ఇంట్లో ఏర్పడుతున్న గ్రహాల కలయిక వలన సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు వంటి ముఖ్యమైన గ్రహాలు ఉండటం వల్ల ఆర్థికంగా విశ్లేషిస్తే సూర్యుడు ఇక్కడ ఉండటం వల్ల మీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల నుండి మీకు పూర్తి మద్దతు, సపోర్ట్ వస్తుంది. అలాగే బుధుడి కలయిక వలన మీ కమ్యూనికేషన్లో, మీ ప్రజెంటేషన్లో, మీ మార్కెటింగ్ వ్యవహారాల్లో అద్భుతంగా ఫలితాలు ఇస్తాయి. శుక్రుడి ప్రభావంలో ఈ లాభాలు కేవలం డబ్బు రూపంలోనే కాకుండా విలాసవంతమైన ఆడంబరాలు, లగ్జరీ పనులు, రకరకాల కళాత్మకంలో ఆకర్షణ కలుగుతాయి. కుజుడు శక్తివంతమైన ఉనికిని, లాభాలను అందించడానికి అవసరమైన అపారమైన శక్తిని, ధైర్యాన్ని, చొరవను కూడా ఇస్తాడు. అంటే పోటీతత్వాన్ని కూడా ఇస్తాడు. దీని ప్రభావవంతమైన స్నేహితులు మరియు మీకు పరిచయం కావచ్చు. వారి ద్వారా కూడా మీరు లాభపడవచ్చు. కొత్త మార్కెట్లోకి ప్రవేశించడానికి మరియు పెట్టుబడులు ఆకర్షించడానికి స్వర్ణకాలంగా చెప్పవచ్చు. దీన్ని గోల్డెన్ డేస్గా. ఈ అద్భుతమైన విజయోత్సవంలో మీరు ధన ప్రవాహం మధ్య వాస్తవికతను మర్చిపోకూడదు. శని భగవానునికి పాత్ర తెరపైకి వస్తుంది. ఇక్కడే మీ ఏలినాటి శనిలో చివరి భాగమైన 11వ ఇంట్లో ఎంత వేగంగా డబ్బును తెచ్చిపెడుతుందో 2వ ఇంట్లో ఉన్న శని అంతే కఠినంగా డబ్బుని ఎలా నిర్వహించాలని ప్రశ్నిస్తారు. దానికి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ బాధ్యతాయుతమైన ఖర్చులను కూడా మీకు ఇస్తాడు. ఇవి కుటుంబ సభ్యుల ఆరోగ్యము, వారి అవసరాలకు, పాత అప్పులు తీర్చటము, గృహ మరమ్మతులు చేయటము, దీర్ఘకాలిక పెట్టుబడులు ఎన్నుకొనటము, భూమి కొనటం లాంటివి కావచ్చు. శని మిమ్మల్ని విలాసాలకు ఖర్చు పెట్టనివ్వదు. మీరు ఈ నెలలో వచ్చే అదనపు ఆదాయాన్ని సరదా కోసం వృధా చేస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చు. మీ నుండి ప్రతి పైసాకు లెక్క అడుగుతారు. అంతేకాకుండా 2వ ఇల్లు ఈ మాటలను కూడా సూచిస్తుంది, వాక్స్థానాన్ని కూడా. కాబట్టి మీ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో మాట్లాడేటప్పుడు ఆ మాటలకు అనవసరమైన దానం కంటే విమర్శనాత్మకంగా లేదా మొరటగా అంటే ఒక సెటైర్గా ఉండొచ్చు. మీ కుటుంబంలో అనవసరమైన అపార్థాలకు ఆ సెటైర్ కారణమవుతుంది. ముఖ్యంగా డబ్బు మరియు కుటుంబ విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఓపిక మరియు మృదుత్వము మీ అత్యంత ముఖ్యమైన ఆయుధాలుగా ఉపయోగపడతాయి. మీ వ్యక్తిగత జీవితము, ఆరోగ్యము, మానసికమైన స్థితిని పరిశీలిద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే మీకు మీ 1వ ఇంట్లో లగ్నంలో మీ వ్యక్తిత్వము, ఆరోగ్యము, ఆలోచన విధానము ఉండటం వల్ల జన్మరాహు ఎల్లప్పుడూ ఒక రకమైన మానసిక ఆందోళనను, అస్పష్టతను, గందరగోళాన్ని సృష్టిస్తాడు. నేను ఎవరు, నా జీవిత లక్ష్యం ఏమిటి, నేను సరైన మార్గంలో వెళ్తున్నానా లేదా అని తాత్విక పరిస్థితులు నిరంతరం వేధిస్తూ ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి, ఇతరుల గురించి ఏమనుకుంటున్నారనే గురించి అతిగా ఆలోచించటం ప్రారంభిస్తారు. ఇది కొన్నిసార్లు ఇతరులకు అహంకారంగాను, వింతగాను అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా రాహు నిర్ధారణకు ఆందోళన లేదా అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీరు హఠాత్తుగా అంటే భావోద్వేగాల ఆధారంగా ఎటువంటి పెద్ద జీర్ణ
శైలి మార్పులు లేదా నిర్ణయాలు తీసుకోవటంలో చేంజెస్ జరగవచ్చు. రాహును సరిగ్గా ఎదురుగా అంటే 7వ ఇంట్లో కళత్ర స్థానం భాగస్వామ్యంలో వైరాగ్యకారకుడైన కేతువు సంచరిస్తున్నాడు. ఈయన ఏం చేస్తాడు, చాలా సున్నితమైన సమయాన్ని విడదీయటం, ఆసక్తి లేకపోవటం వంటివి కలిగిస్తుంటాడు. ఇక 1వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీ దృష్టి మొత్తం మీ సొంత సమస్యల మీదే కేంద్రీకరించి స్వార్థపూరితంగా బయటకు కనిపిస్తారు. మీ జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి అసంకల్పితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనే భావన కలుగజేస్తాడు. మీరు మునుపటిలా లేరు, మీరు మారిపోయారు అనే ఫిర్యాదును మీ భాగస్వామి ద్వారా వినవలసి వస్తుంది. దీన్ని అధిగమించడానికి మీరు స్పృహతో భాగస్వామి కోసం మీ అంతటా మీరు సమయం కేటాయించుకుని వారికి ప్రయారిటీ ఇస్తున్నారని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. లేకుంటే నమ్మకం దెబ్బతిని మానసికంగా ఇద్దరూ దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ క్లిష్టమైన మరియు సవాలుతో కూడిన గ్రహస్థితుల మధ్య మీకు దైవీకమైన రక్షణ కవచం మరియు మార్గదర్శిగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దేవతల గురువైన బృహస్పతికి అత్యంత శుభప్రమైన సంచారం డిసెంబర్ 5 నుండి 5వ స్థానంలో ఉండటం వల్ల పిల్లలకు, విద్యలకు సృజనాత్మకత, ప్రేమ వ్యవహారాలు సూచిస్తాయి. గురువు యొక్క ఈ సంచారం మీ నెలలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అద్భుతమైన తురుపుకాటుగా పనిచేస్తుంది. మీ పూర్వపుణ్యం అంటారు చూసారా, క్రియాశీలమైన సమయంగా ఉంటుంది ఇది. అంటే అవసరమైన సమయంలో సహాయం రూపంలో అందుతాయి. గురువు తన దివ్యమైన దృష్టితో మీ లగ్నంలో ఉన్న రాహును చూస్తూ ఉండటం చాలా ముఖ్యం. గురువు యొక్క ఈ దృష్టి రాహువు సృష్టిస్తున్న గందరగోళాన్ని, అస్పష్టతను తొలగిస్తుంది. ఇక మీ సంబంధాలు అవసరమైన అవగాహనను, క్షమాగుణాన్ని మరియు తిరిగి కనెక్ట్ అవ్వడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అంతేకాకుండా గురువు మీ లాభస్థానమైన 11వ ఇంటిలో కూడా చూడటం వలన మీ సంపాదన లాభాలు సరైన మార్గంలో ధర్మబద్ధంగా ఉండటానికి, ధనం మంచి పనులకు ఉపయోగించడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. మీ సృజనాత్మకత వెల్లివిరుస్తుంది, క్రియేటివిటీ డెవలప్ అవుతుందన్నమాట. డిసెంబర్ 25 కుంభరాశిలో ఒక కర్మఫల మాసంగా చెప్పవచ్చు. బాహ్య ప్రపంచంలో మీ కెరియర్లో అత్యున్నత శిఖరాలకు అధిరోహిస్తారు. అపారమైన ధనాన్ని మరియు కీర్తిని సంపాదిస్తారు. అలాగే పొదుపు, బాధ్యతలు, మానసిక స్థిరత్వము, సంబంధాల విలువల గురించి లోతుగా ఆలోచించడం జరుగుతుంది. అంటే వచ్చే లాభాలను చూసి గర్వపడకుండా వినయంతో పొదుపు చేసుకుంటూ మానసిక గందరగోళానికి లోనైనప్పుడు గురువు యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని, ధ్యానము, ప్రార్థన అనుసరించడం, మీ కుటుంబ సభ్యులు, భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, మీ నిజాయితీని నిరూపించుకోవలసి రావటం ఈ నెలలో అందించే పాఠాలలో ముఖ్యమైనవిగా ఉంటాయి. మరింత పరిణతి చెందిన జ్ఞానవంతులైన మరియు బలమైన వ్యక్తులుగా మీరు ముగింపు చేస్తారు. అంటే ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసమంతా కూడా ఒక చిన్న మానసికమైన అప్ అండ్ డౌన్స్తో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు చక్కగా మనఃకారకుడైన చంద్రుడికి చక్కగా ఏదన్నా బియ్యం దానం చేయటం వల్ల కానీ, చంద్ర స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల కానీ, చక్కగా వెన్నెటలో నమస్కారం సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టుగా వెన్నెలకి, చంద్రుడికి నమస్కారం చేసుకుని దైవ ప్రార్థన చేసుకుని పాలు కానీ, వెన్న కానీ ఇలాంటివి చంద్రుడు నీడపడేట్టుగా దాని మీద పెట్టుకుని వాటిని కృష్ణుడికి నివేదన ఇవ్వటం వల్ల గల అద్భుతమైన ఫలితాలు సాధించి మీకు ఈ మాసం అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.